ఓ పక్క తమిళనాడులో ఇంకో పక్క వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఎలక్షన్లో ఈ పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది చాలా బలంగా పెరిగింది. ప్రీవియస్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఈసారి చాలా బలంగా పెరిగింది. దాని మీద ఏ పార్టీకి సంబంధించిన థీరీస్ ఆ పార్టీ వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటున్నారు. ఓ పక్క వెస్ట్ బెంగాల్ ఇంకా మొదటి విడత జరిగింది, ఇంకా విడతలు ఉన్నాయి. అయితే అందులో బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వల్ల మాకే లాభం అని చెప్పి బీజేపీ వాళ్ళు, ఇటు సైడ్ తమిళనాడులో ఓటింగ్ పర్సంటేజ్ అన్నది అంత గట్టిగా పెరగడానికి రీజన్ విజయ్ గారు అని చెప్పి అక్కడ వాళ్ళు, అలాగే మన న్యూస్ ఛానల్స్ చాలా అంటే చాలా అనాలిసిస్ చెప్పుకున్నాయి. బట్ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారేమో నాకు అనిపించింది. దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటు కళ్యాణ్ గారి వల్ల కానిది విజయ్ గారి వల్ల అవుతుందా? సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కళ్యాణ్ గారికి విజయ్ గారికి కంపారిజన్స్ ఇప్పుడైనా కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు చాలా గట్టిగా అనిపిస్తున్నాయి. సో విజయ్ గారు ఎన్ని సీట్లు గెలుస్తారు ఏంటి, మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ పర్సంటేజ్ వస్తుందా ఏంటి అని చెప్పి దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. సో వాళ్ళిద్దరికి ఎందుకు కంపారిజన్, దాని వెనకాల రీజన్స్ ఏంటి, ఇలా ఒక చిన్న అనాలిసిస్ మన స్టైల్లో చెప్పుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో మ్యాటర్ ఏంటంటే సరే అని చెప్పి ఈ మధ్య ఒకటి జరిగింది, దాని మధ్య చాలా గొడవలైనవి. దాని మీద ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా చాలా గొడవలైనవి. ప్రతి చోట ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఈ ప్రక్రియకి కొంచెం వ్యతిరేకత వచ్చింది, ఏవైతే గవర్నమెంట్స్ ఉన్నాయో అవన్నీ. సో మనం ఈ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు ఆ సర్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట ఏం చేసిందంటే ఎలక్షన్ కమిషను, ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో, ఎవరైతే చనిపోయారో ప్రజలు వాళ్ళ ఓట్లు ఇంకా రిజిస్టర్ అయి ఉన్నాయో, ఎవరైతే విదేశాల్లో ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారో అలాంటి వాళ్ళందరివి ఓట్స్ అనేవి ఓటింగ్ లిస్టులోంచి తొలగించేసింది. ఎవ్రీ ఇయర్ కొత్త ఓటర్స్ రిజిస్టర్ అవుతారు, ఆ ప్రక్రియ బాగానే ఉంటుంది. బట్ ఎవరైతే చనిపోయారో, లేదంటే ఎవరైతే అసలు ఇండియా వదిలి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, లేదంటే వేరే స్టేట్లో ఎక్కడో సెటిల్ అయిపోయిన వాళ్ళు, ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఓట్స్ మాత్రం తొలగించకుండా అలాగే పడి ఉంటున్నాయి. దానివల్ల నెంబర్ ఆఫ్ ఓటర్స్ అనేది ఏదైతే అక్కడ నెంబర్ ఉంటుందో అది మాత్రం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, కానీ దాని మీద ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వట్లా ఈ లేని ఓట్స్ వల్ల. అయితే ఈ సరితో ఏం చేశారంటే అలాంటి వాటికి చెక్ పెట్టారు. సో దీంతో ఏమైంది, ఎఫెక్ట్ ఏమైంది అన్నది మీకు చెప్తాను చూడండి. తమిళనాడులో ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2016లో అంటే ఒక ఎలక్షన్కి ముందు ఇంకొక ఎలక్షన్ అనమాట. అప్పుడు వాళ్ళ టోటల్ ఓటర్స్ వచ్చేపాటికి 5,80,00,000. అప్పుడు జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ అంత తెలుసా? పోలింగ్ పర్సంటేజ్ 74.26%. ఎవ్రీ ఇయర్ కొత్తగా ఒక 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఓటర్స్ రిజిస్టర్ అవుతూ ఉంటారు. దాని నెక్స్ట్ ఇయర్ 2021లో అంటే లాస్ట్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ కాకుండా లాస్ట్ ఎలక్షన్లో ఉన్న ఓటర్స్ ఎంతమంది అంటే 6 crore. అంటే ఆల్మోస్ట్ ఒక 20 lakhs ఓటర్స్ ఇంక్రీజ్ అయ్యారు. అప్పుడు జరిగిన ఓటింగ్ పోల్ పర్సంటేజ్ వచ్చేపాటికి 73.83, అంటే ఒక 1% డిఫరెన్స్ వచ్చింది. కానీ ఈసారి అనూహ్యంగా ఆల్మోస్ట్ 84 to 85% ప్రెసెంట్ ఇప్పుడున్న దాని ప్రకారం, ఇంకా నైట్ 12, 1 అయిన తర్వాత ఇంకా మొత్తం అన్ని కంక్లూడ్ చేసుకునేపాటికి అది 86, 87 కూడా అవ్వచ్చు. కొన్ని న్యూస్ వాళ్ళలో 90% కూడా అయిద్దని చెప్తారు. బట్ ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే టోటల్ ఓట్స్ ఎన్ని అన్నది చూస్తే 5,73,00,000. లాస్ట్ ఎలక్షన్లో 6 కోట్లు ఉన్న ఓట్లు ఈసారి 5,73,00,000 అంటే 27 లక్షలు తగ్గినాయి. ఇన్ఫ్యాక్ట్ 27 లక్షలే కాదు, ఇంకొక 15 లక్షలు కొత్త ఓటర్స్, 15 నుంచి 20 లక్షలు కొత్త ఓటర్స్ వేసుకుంటే అది 20 కన్నా అది 30, 40 కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే టోటల్ ఓట్స్ అన్నవి 6 crore, ఇంతకుముందు 6 crore ఉంటే ఇప్పుడు 5.73 crores తగ్గినాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవ్రీ ఎలక్షన్లో నెంబర్ ఆఫ్ ఎంతమంది ప్రజలు వచ్చి ఓట్ చేశారు అన్నది మీరు చూసుకుంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్ అన్నది జస్ట్ ఏదో చెప్పుకోవడానికి ఉన్న నెంబరేనా, లేదంటే రియల్గా దాని ఇంపాక్ట్ ఉందా లేదని మీకు అర్థమవుతుంది. 2016లో ఎక్కడైతే 74% పోల్ అయిందో అక్కడ ఆ టైంలో వచ్చి ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 4,30,00,000. 2021లో 73% పోలైన చోట పోలైన ఓట్లు ఎన్ని అంటే 4,58,00,000. ఓటింగ్ పర్సంటేజ్ 1% తగ్గింది, బట్ పోలైన ఓట్లు మాత్రం మీరు గమనిస్తే 30 లక్షలు పెరిగినాయి, 28 లక్షలు పెరిగినాయి. ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ టైం ఎలక్షన్ జరిగిన ప్రతిసారి ఓట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. మరి ఈసారి ఇప్పటివరకు నేను ఈ వీడియో చేసే వరకు ఎన్ని ఓట్స్ పోలేని అంటే 4,80,00,000 ఓట్స్ పోలేని. అంటే ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే 20 లక్షలు ఇంక్రీజ్ అయినాయి. 20 నుంచి 30 లక్షలు, ఇంకో 10 లక్షల ఓట్లు పోయి నైట్ అంతా అయ్యేపాటికి ఇంకో 10 లక్షల ఓట్లు ఇంక్రీజ్ అయింది అనుకున్నాం. అప్పుడు ఎంత అయినట్టు? సో 4,90,00,000 అంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే 30 లక్షలు ఇంతకు ముందు ఎలా ఇంక్రీజ్ అయిందో అలా ఇంక్రీజ్ అయింది. సో నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలేని వాటిలో ఏమైనా తేడాలు ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఎవ్రీ టైం ఎలా పోలేనియో అలాగే ఒక 20 lakhs to 30 lakhs ఇంక్రీజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఓట్స్తో అంతే అదే విధంగా పోలేని. కానీ పర్సంటేజ్ చూసుకుంటే మాత్రం 10% to 15% జంప్ ఉంది. ఎందుకు అంటే మూల ఓట్లు ఏవైతే ఉన్నాయో, అంటే బేసిక్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గినాయి బికాజ్ ఆఫ్ సర్ ఎఫెక్ట్. ఆ సర్ ఎఫెక్ట్ని మర్చిపోయి సో ఈ ఓటింగ్ పర్సంటేజెస్ చూసుకొని దీనివల్ల పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అని చెప్పి ఎవరు తీసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరే తమిళనాడు గురించి మాట్లాడుకుంటే అంటే విజయ్ గారిది ఎఫెక్ట్ ఏమీ లేదంటే ఉంటుంది, లేకుండా ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హీరో కాబట్టి ఆయనకున్న చరిష్మాతో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఆ డిఫరెన్స్
ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందాన్ని బట్టి చూసుకొని ఆ రేంజ్లో ఉంటుందా అంటే నా ప్రకారం అంత ఉండదు అనుకుంటా, జస్ట్ చిన్న అనాలిసిస్ మాత్రమే. సో సోషల్ మీడియాలో లేదంటే న్యూస్ ఛానల్స్లో ఆ పోలింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతారు చెప్తే నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోలేని ఆ నెంబర్స్ కనుక ప్రజెంట్ చేస్తే అప్పుడు దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఎవ్రీ టైం ఎలాగైతే జరిగిందో ఎలక్షన్ అలాగే జరిగింది తప్పితే ఇందులో కొత్తగా ఏం లేదు. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో చూసుకున్నా అదే విధంగా ఉంటుంది. సో అక్కడ ఓటింగ్ పెరిగింది కాబట్టి బీజేపీలో మీ అధికారంలోకి వస్తామని చెప్పుకున్నా రావచ్చు, రారు అని చెప్పట్లేదు, రావచ్చు. బట్ నెంబర్స్ డిఫరెన్స్గా ఏమి లేవు, అంతే ఉన్నాయి అన్నది నా పాయింట్ ఒకటి. రెండోది, కళ్యాణ్ గారికి విజయ్ గారికి కంపారిజన్. కళ్యాణ్ గారు చేయలేని విజయ్ గారు చేయగలుగుతారా అంటే, కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు డైరెక్ట్గా ఎలక్షన్లో ఒక్క చోట కూడా గెలవలేకపోయారు, 2 చోట్ల పోటీ చేసి. ఈవెన్ వాళ్ళు పోటీ చేసిన ఒక నియోజకవర్గం వదులుకుంటే మిగతా అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ఓడిపోయారు. సో ఇప్పుడు ఒక కంపారిజన్ రావుతుంది. ఈ కంపారిజన్ రైట్ రాంగ్ అంటే దీనికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ కంపారిజన్ అంటే, ఇద్దరు సమకాలీన హీరోలు. సో ఇద్దరు ఒక మంచి ఫామ్లో ఉన్నప్పుడు వదిలేసుకొని పాలిటిక్స్లోకి వస్తున్నారు ప్రజలకు ఏదో చేయడానికి. రీసెంట్గానే కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడు 2 ఎలక్షన్లు అయినాయి కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఎలక్షన్లో పోటీ చేయకపోతే, సో విజయ్ గారు కూడా వచ్చారు కాబట్టి ఆ కంపారిజన్ అనేది డ్రా అవుతుంది. బట్ ఇక్కడ మెయిన్ ఇంకో రీజన్ ఏంటి అంటే, కొంతమంది, అందరు కాదు కొంతమంది ఏంటంటే, విజయ్ గారితో కళ్యాణ్ని కంపేర్ చేస్తుంది ఏంటంటే, కళ్యాణ్ గారిని ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే ట్రోల్ చేయడానికి. అదొక ఆనందం వాళ్ళకి. దేనికి రా అంటే, ఇప్పుడు విజయ్ గారు ఒక చోట గెలిచినా 2 చోట్ల గెలిచినా వాళ్ళకు ఒక 4-5 సీట్లు వచ్చినా ఏది వచ్చినా సరే కళ్యాణ్ గారిని జనసేనని వాళ్ళు ట్రోల్ చేస్తాయి. విజయ్ బెస్ట్, విజయ్ చూసుకుంటే విజయ్ గారితో కంపారిజన్ ఉంటే కళ్యాణ్ గారిది ఏమీ లేదు, సో సింగిల్గా పోటీ చేసి ఓడిపోయాడు, ఆయన సింగిల్గా పోటీ చేసి గెలిచారు అని ట్రోల్ చేయడం కోసం ఈ కంపారిజన్. నిజంగా చూస్తే ఈ కంపారిజన్ కరెక్టేనా అంటే, కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఉన్న పరిస్థితులు, విజయ్ గారు అక్కడ పోటీ చేస్తున్నప్పుడు ఉన్న పరిస్థితులు చాలా డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ చెప్తాను చూడండి. కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి అప్పుడు పోటీ చేశారు. అందులో కళ్యాణ్ గారు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాని తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేయటం కానీ, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ కానీ చాలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. ఎప్పుడైతే కలిపేశారో అప్పుడే ఇక్కడున్న అది కాపు నాయకులు అనుకోండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోండి, ఎవరైనా అనుకోండి, కానీ వాళ్ళకి పాలిటిక్స్ మీద, ముఖ్యంగా చిరంజీవి గారి మీద, వాళ్ళ మీద నమ్మకం అనేది తగ్గింది. ఎందుకంటే ట్రస్ట్ చేసి వాళ్ళు ఓట్ చేశారు, వీళ్ళు మెర్జీ చేశారు కాబట్టి నమ్మకం అనేది తగ్గింది. ఇప్పుడు అదే ఫ్యామిలీలో అదే పార్టీలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ పార్టీ పెడితే పీపుల్ ట్రస్ట్ చేసి ఓటేయడం అన్నది ఎలా జరుగుతుంది? ఇమీడియట్గా జరగదు. ఆ కన్వర్షన్ అన్నది అవ్వదు. దాంతోపాటు కళ్యాణ్ గారు ఇమీడియట్గా పోటీ చేయలేదు, ఒక ఎలక్షన్ ఆగిన తర్వాత ఇంకో ఎలక్షన్ పోటీ చేశారు. అప్పటికి ఏమైందంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అంటే చాలా అభిమానం కానీ, లేదంటే సింపతి కానీ, ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా ఆయన మీద ఒక వేవ్ వచ్చింది. అప్పటి వరకు ఆయన జైల్లో ఉండటం, దాని తర్వాత ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్లోకి ఆ ఒక్క ఛాన్స్ అన్నది బలంగా వెళ్ళటం ఏదైతే జరిగిందో, దాంతో ఆయన వేవ్ అన్నది చాలా గట్టిగా వెళ్ళింది. ఆ వేవ్లో కళ్యాణ్ గారికి అసలు సీట్లు రావాలి. అసలు ఆ ఎలక్షనే ఇంకా ఆయన 2 చోట్ల ఓడిపోయారంటే ఇంకా ఆలోచించుకోండి. ఇలాగా చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. వేరేజ్ విజయ్ గారికి అలాంటి అన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ లేవు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చిరంజీవి గారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో 2009లో అలాంటి సిచ్యువేషన్స్లో విజయ్ గారు ఉన్నారు. సో 2 బలమైన పార్టీలు, దాంతో కొన్ని కూటములు. అప్పుడు కూడా 2009లో తెలుగుదేశం పార్టీ మహాకూటమి, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, సో మహాకూటమి, ఓ పక్కన కాంగ్రెస్. సో ఇక్కడ కూడా అలాగే కాంగ్రెస్ అప్పటికి ప్రజలకి చాలా చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు, సో వాళ్ళకి ఒకటి ఉంది. బట్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఏదైతే ఉందో అప్పుడు అది మొత్తం వెళ్లాల్సింది మహాకూటమికి. అప్పుడున్న టీడీపీ కూటమికి అయితే అక్కడ ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ఇక్కడ కూడా సంథింగ్ సిమిలర్గా స్టాలిన్ గారు కూడా ప్రజలకు కొంచెం చేశారు. సో వాళ్ళ మీద కూడా కొద్దిగా వ్యతిరేకత ఆబ్వియస్గా ఉంటుంది. సో ఆ ఓటు ఎటు వెళ్తుంది? అలాంటి సిచ్యువేషన్స్ 2009లో మన ఆంధ్రాలో ఎలాంటి సిచ్యువేషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి విజయ్ గారికి. సో ఇది ఆయనకి కలిసి రావచ్చు, లేదంటే కలిసి రాకుండా కూడా పోవచ్చు. ప్రజారాజ్యం లాగా ఒక 18 సీట్స్, అలాగే 19 సీట్స్ అలాగైనా రావచ్చు, ఎన్నైనా రావచ్చు. సో ఆయన కింగ్ అవ్వచ్చు, కింగ్ మేకర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రతిసారి ఏం చెప్తారంటే ఈ అనాలిసిస్లు కూడా నాకు అర్థం కావు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోతుంది, సో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఒకే చోటకి వెళ్తే ప్రతిపక్షాలు గెలుస్తాయని చెప్తా ఉంటారు కదా. అది అన్నిసార్లు ట్రూ అయిన సందర్భంలో కూడా లేదు. ఇప్పుడు మనం లాస్ట్ ఎలక్షన్ చూసుకుంటే, ఇప్పుడు జరిగింది కాకుండా అంతకుముందు చూసుకుంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోయి ప్రభుత్వమే గెలాలి, మళ్ళీ టీడీపీ గెలాలంటే అవ్వలేదు కదా. వన్ సైడెడ్గా వైఎస్ఆర్సీపీ గెలిచేసింది. కానీ 2009లో మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోయి మరి కాంగ్రెస్ గెలిచింది. సో ఇది మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్పుకునే అనాలిసిస్ కానీ, ఎలక్షన్ ముందు అగైన్ చెప్పుకొని ప్రూవ్ చేయలేని అనాలిసిస్. ఇప్పుడు ఎవరైనా ధైర్యంగా బలంగా చెప్పగలరా స్టాలిన్ గారి మీద ఉన్న వ్యతిరేకత ఒకటి చీలిపోయి టీవీకేకి ఏఐడిఎంకేకి మధ్యలో చీలిపోయి స్టాలిన్ గారు గెలుస్తారు అని చెప్పి చెప్పలేము. అది అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తారు. ఆ థియరీస్ని చాలా స్ట్రాంగ్గా బలంగా అప్పుడు ప్రజెంట్ చేయగలం, ఇప్పుడు ప్రజెంట్ చేయలేం. సో నా పాయింట్ ఏంటంటే,
రెండు పాయింట్లు. ఒకటి వచ్చేపాటికి ఏవైతే ఎలక్షన్ పర్సంటేజ్, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిపోయింది, సో మొత్తం అసలు ఎప్పుడు లేని విధంగా వెళ్ళిపోయిందని చెప్పి వస్తున్న దానికి రీజన్ సార్ ఆ ఎస్ఐఆర్. సో అది తీసేస్తే మళ్ళీ ఆ ఓట్లన్నీ కలిపేసుకొని వాళ్ళు తీసేసిన ఓట్లన్నీ వేసుకుంటే మీకు అంతే ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. కానీ ఒకటేంటంటే చాలా చోట్ల నుంచి మనం సోషల్ మీడియాలో చూసింది, చాలా చోట్ల నుంచి జనాలు ఓటేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారని చెప్పి చూపించారు. ఈ ప్రభావం సోషల్ మీడియాలో ఉండటం వల్ల అలాంటి రీల్స్ ఒక 100 కనిపించేబట్టికి మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్బో చాలా ఎక్కువ మందిలో అనిపిస్తుంది, అదొక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. కానీ ఇన్ రియాలిటీ అక్కడ ఉన్న కోట్ల ఓట్లలో వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన రీల్స్ అవన్నీ చూసుకుంటే ఉండేది వేరే విషయం. అలాగే ట్రాఫిక్ జామ్ లేని ఇయ్యేని అంటే అది మనకే అవుతాయి. మన ఎలక్షన్లో అవ్వలేదా? మన ఎలక్షన్లో ఎన్నేని? నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, 2 days ముందు వస్తేనే నాకు చుక్కలు కనిపించినాయి. ఒకరోజు ముందు వచ్చినప్పుడు మనకి ఇక్కడ జామ్ లేని, మనకి అంత అయింది. మనకి లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు మొత్తం అంతా అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఓట్లు వేయడానికి, అది అని చెప్పి దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చారని చెప్పి మనకి జరిగింది. ఎవ్రీ టైం ఇది ఉంటుంది. ఒకసారి అది సోషల్ మీడియాలో చాలా బలంగా వేవ్ కనిపిస్తుంది, ఒకసారి తగ్గుతుంది. కానీ వచ్చి ఓటేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది ఒక పర్సెప్షన్ అనేది క్రియేట్ అయ్యింది. సో గట్టిగా ఉంది అది అని చెప్పి. బట్ అర్బన్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో, యూత్ పీపుల్, యంగర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా విజయ్ గారికి పోలవుతాయి. కానీ ఆయన కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, ఏం జరిగిద్ది అన్నది ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్ని బట్టి, అప్పుడు ఆ రిజల్ట్ని బట్టి ఆ థీరీస్ని చెప్పుకొని మనం ప్రూవ్ చేసుకోవడం తప్పితే ప్రజెంట్ అయితే ఏం చెప్పలేని సిచ్యువేషను. సో నాకైతే మాత్రం మనం అటు సైడ్ లేం కాబట్టి ఇక్కడ మనం జడ్జి చేసేసి ఇక్కడ వన్ సైడ్ ఇట్లా వచ్చేస్తుంది, లేదంటే ఈ పార్టీ వచ్చేస్తుంది అలా ఏం చెప్పలేను. కానీ ప్రజెంట్ అంటే మన సైడు థాట్ ప్రాసెస్ని యాస్టీస్గా అక్కడ కూడా అప్లై చేసుకుంటే, కొత్తగా ఎవరైనా పార్టీ పెట్టి దట్టు సినీ ఫీల్డ్ నుంచి వచ్చి పెడితే ఇంతకు ముందులాగా అంటే అన్నగారు ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారి టైంలో లాగా అంత యాక్సెప్ట్ చేసి, అంత రూరల్ పీపుల్ కూడా యాక్సెప్ట్ చేసి ఓట్లేసి అంత సిచ్యువేషన్ లేవు. అప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు వేరే, అప్పుడు సింగిల్ పార్టీస్ ఉండటం, లేదంటే 1-2 పార్టీలు ఉండటం, ప్రజలకి సినిమాలు అన్నది కాకుండా ఇంకోటి లేకపోవటం. సో సినిమాల ద్వారా మన ఎన్టీఆర్ గారు కానీ ఎంజీఆర్ గారు కానీ బలంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చొచ్చుకొని వెళ్ళిపోవడంతో వాళ్ళ చరిష్మా వేరే, ఆ రోజులు వేరే. ఇప్పుడు అలా కాదు, బోల్డ్ మంది హీరోలు, బోల్డ్ పార్టీలు, ఎన్ని పార్టీస్ ఉన్నాయి. సో ఆ ట్రెడిషనల్ ఓటింగ్ అన్నది కొత్త పార్టీస్కి మైగ్రేట్ అయ్యే సిచ్యువేషన్స్ లేవు. ఇది నేను ప్రజారాజ్యం అప్పటి నుంచి గమనించుకుంటూ వచ్చింది. సరే, అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఒకసారి చూద్దాం. అప్పుడు ఒక్కొక్కరికి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కమల్ హాసన్ గారి వరకు ఎన్ని వచ్చినాయి, సో విజయ్ గారికి ఎన్ని వచ్చే ఛాన్స్ ఉందనుకుంటే, ఎన్టీఆర్ గారికి అప్పట్లో 46.30% పోలేని, తర్వాత ఎంజీఆర్ గారికి 33.52% పోలేని, నెక్స్ట్ వచ్చిన చిరంజీవి గారు, వీళ్ళిద్దరి తర్వాత వచ్చిన అగ్రనటుల గురించి మనం మాట్లాడడం. చిరంజీవి గారు చూసుకుంటే 16.38% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకి పోలేని. నాకు అప్పట్లో మనం చూసుకుంటే చాలా తక్కువ అనిపించింది. కానీ బట్ తర్వాత జరిగినవన్నీ చూసుకుంటే చిరంజీవి గారికి కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపించింది నాకు. విజయకాంత్ గారిని చూసుకుంటే కెప్టెన్ విజయకాంత్ గారు తమిళనాడు 8.38%, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిది 5.53%, కమల్ హాసన్ గారిది 2.62%. కమల్ హాసన్ గారి సిచ్యువేషన్ అలాంటిది. ఇప్పుడు విజయ్కి కమల్ హాసన్ గారి కన్నా ఎక్కువ వస్తాయి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కన్నా పర్సంటేజ్లు లెక్కేసుకుంటే ఎక్కువ వస్తాయి. కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని వస్తాయి ఏంటి అన్నది చూడాలి. సో నాకు తెలిసి అయితే ఆయనకి ఎక్కువ వస్తాయి, ఎక్కువ పర్సంటేజ్ మినిమం అంటే నేను పర్సంటేజ్ చెప్పాను, అనలిస్ట్ని కాదు, కానీ జస్ట్ ఒక గెస్ మాత్రమే. ఒక 10% to 15% మధ్యలో, 10 to 12% మధ్యలో, 15 కూడా ఎక్కువైపోతుంది, 10 to 12% మధ్యలో ఆయన పుల్ చేస్తారేమో అనుకుంటున్నా. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, వీళ్ళు జనసేనలు వీళ్ళు పెట్టినప్పుడు డబ్బులు పంచం అది అని చెప్పి లాస్ట్ మొన్న కాకుండా అంతకుముందే అలా హడావుడి చేశారు. కానీ ఇటు సైడ్ అలా ఏం లేవు. విజయ్ గారు చాలా కొంచెం అంటే నేను చూసినంత వరకు చూసుకుంటే వాళ్ళు కొంచెం ఓపెన్గా ఉన్నారు ఆ విషయంలో. అలాగే ఆయన పెట్టిన పథకాలు కూడా రుణమాఫీ చేస్తామని, నెక్స్ట్ ఆడవాళ్ళకి 8 గ్రాముల బంగారం పట్టుచీర వేస్తామని చెప్పి, సో అంటే లేడీస్ని అట్రాక్ట్ చేసే పథకాలు, మంచి పథకాలు పెట్టారు వాళ్ళు. తర్వాత ఇస్తామా ఇవ్వమా, ఇవ్వటానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటన్నా తీసేయండి. ఈవెన్ ఇంక్లూడింగ్ బెంగాల్లో కూడా బీజేపీ అబ్బో చాలా పథకాలు ప్రవేశపెట్టింది. అవన్నీ చూస్తామంటే, వీళ్ళ పథకాలు ఇవన్నీ చూస్తామంటే ఏంట్రా ఎటు వెళ్ళిపోతున్నాం, ఇలాంటి వాటి మీద సుప్రీంకోర్టు ఏదైనా కలెక్ట్ చేసుకొని ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి మీద బిల్లు చేయొచ్చు కదా. ఒక బిల్ అంటే ఇంత బడ్జెట్లో ఇంత పర్సెంటే ఈ ఉచితాలకు ఖర్చు పెట్టాలనేది పెట్టచ్చు కదా అని బాధేస్తుంది. సర్లే టాపిక్ డివేట్ అయిపోతుంది, అది వేరే విషయం. కానీ బట్ ఆయన కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు కాబట్టి ఆ పథకాలు అనేవి ఒక సెట్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఆయనకు కొంచెం మంచి ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, వచ్చే అవకాశం ఉంది. అది ఎంత ఏంటన్నది ఆ అనాలిసిస్లు అన్నవి మొత్తం అయిపోయిన తర్వాత చెప్పుకుంటే అప్పుడు ఓకే, ఇంకో ఇది థియరీ అని చెప్పుకుంటే దాని తగ్గట్టు చెప్పుకుంటే సెట్ అయితే చెప్తే ముందు అంత నాకైతే రబ్బిష్లో అనిపించింది. సో ఇది జస్ట్ ఎన్ని న్యూస్లు చూస్తావు ఎన్ని చూస్తావు అంటే నాకు ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది, నా ఒపీనియన్ మాత్రమే. సో మీకేమనిపిస్తుంది ఏంటన్నది మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.